తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8 లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలేవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాదు, లేని వారు మహాత్ములు కాదు. మా నాన్న చెప్పిన మాట ఒక్కటే ఒకటి గుర్తు ఇప్పటికీ చెప్పాలనిపిస్తుంది. ఎక్కడైనా చెప్తుంటాను కూడా, నాన్న నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదురా, కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఏంటంటే, ఒక మనిషి 18 రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు నాన్న, కానీ 17 రోజుల వరకు డోంట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ టు ఎనీబడీ. ఆన్ 18th డే నువ్వు ఎవరినైనా అడిగి తెచ్చుకోవచ్చు, అప్పటి వరకు అడగొద్దు, లేకపోతే ఈ 17 రోజులు చచ్చిపోతున్నట్టే ఉంటుంది నాన్న అని చెప్పాడు. నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏమో ఈశ్వరుడు నీకు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడు. అన్నిటికంటే గొప్ప పుణ్యం బాధలో ఉన్న వాళ్ళని కాపాడడం 1000 అభిషేకాలకి సమానం, 1000 పూజలకి సమానం. దయచేసి గ్రహింతుముగాక, దయచేసి గ్రహింతుముగాక. పూజల అభిషేకాల సారాంశం అంతా ఆర్త జన రక్షణ. అది లేనాడు దేనికండి ఇవన్నీ? ఒక్క రాముడు 14,000 మంది తన చుట్టూ ఉన్నారు. దారుణాతి దారుణంగా ఒక్కడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంతమంది రథాల మీద నిలబడి కొడుతున్నారు రాముడు ఒక్కడిని. అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే 14,000 మంది మీద ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, ఇంటినారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, బాణం విడిచిపెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు. 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో. కాలము అని ఒకటి ఉంది, అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అన్నది. చాలా గొప్ప మాట నిజంగా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. కాలం కలిసి రాలేదండి అంటే, కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం. సహనమే దానికి జవాబు. వేచి ఉండడమే, ఓర్పుతో ఉండడమే. నీకు కాలము కలిసి రాలేదు, నేను కాల రూపంలో లెక్కలు కడుతూ ఉంటాను. ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో, ఏ రోజున ఏది పొందాలో, ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను, గత జన్మ పాప పుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు. కాలము ఈశ్వర స్వరూపమే, కాలము మీకు అనుకూలముగా లేదు, కాబట్టి సహనం వహించండి. హే రూబెన్, ఎప్పుడైనా అద్భుతాన్ని చూసావా? ఇంకా లేదు. నేను కూడా. గుడ్ టు సీ యూ అమిగో. ఎవడు ఎవడు ఎవడెదురైనా గడకు మనకు ఎముడెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకమున పరముతోందా. రారా జగతిని జయించుదా, రారా చరిత్రని లిఖించుదా, రారా కవితని సమానం చేసే కమాను చేద్దాం లిఖించుదా. మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి.